తులారాశి తులారాశి వాళ్ళకి ఏమీ ఆలోచించాల్సిన విషయం లేదండి. చక్కగా ఉంటారు. మీరు మీ పనులు మీరు చేసుకుంటూ తెలివిగా, ఆనందంగా, సక్సెస్ఫుల్గా, సాటిస్ఫాక్షన్గా ఉంటారు. ప్రయాణాలు అధికంగా చేసేస్తూ ఉంటారు. షార్ట్ జర్నీస్ చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. సెకండ్ హౌస్లో చంద్రుడు ఉన్నాడు. 23, 24 తారీఖుల్లో మీకు చంద్రుడు ఉన్నాడు కదా, 10th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఏంటి, అక్కడ ఏమవుతుందంటే చంద్రుడు నీచలో ఉన్నాడు కదా, అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు. 23, 24 తారీఖుల్లో రావాల్సిన డబ్బులు చేతికి అందవు అని అంటాం. కానీ అలా కాదండి. గురుడు దృష్టి ఉంది. గజకేసర యోగంలో ఉన్నారు. సంపూర్ణంగా గురుడు మీ ద్వితీయ భావం చూడడం వల్ల చక్కటి ఆనందంగా, తృప్తిగా, ఎక్కడికెళ్ళినా భోజన వసతులు కలుగుతూ, ఆర్థికంగా డెవలప్ అవుతూ, ఎదుటి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తూ, మంచి మనసు మాటలతోటి, మంచి మనసుతోటి ఎదుటి వాళ్ళని తృప్తిపరుస్తూ ఉంటారనమాట. మంచి బాగా మాడతారు, తీయగా పాడతారు కూడా. ఎందుకంటే గురుదృష్టి ఉంది కదండి. సాహిత్య రంగంలో రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉంటారు. అదే 4th భావాన్ని గురుడు చూస్తున్నాడు. మీకు ఇల్లు కొనుక్కుంటారు ఉండే, ఇళ్ళు కానీ, వాహనాలు కానీ, లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ, ఇండివిజువల్గా ఇల్లు కట్టుకోవడం కానీ, భూములు ఇవి కట్టుకోవడానికి గురుడు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. మీ జాతకంలో మంచి దశలు రావాలి, కొనేసుకుంటారు. డెఫినెట్గా కొనుక్కుంటారు. పైగా వ్యవసాయదారులకు పంటలు నష్టం రాదండి, బాగుంటుంది. మీ అమ్మగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీకు సంగీత సాధనలో బాగా డెవలప్ అవుతారండి. ఎందుకంటే 4th భావం సంగీతం కూడా. సంగీతంలో అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా, మీలో చాలామంది ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అద్భుతంగా రాణిస్తారు. పంచమ స్థాన శని టెన్షన్స్ పెడుతుంటాడు ఎక్కువగా, మీ పిల్లల వలన మీకు. అయితే స్టాక్ మార్కెట్స్ డబ్బులు పోగొట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ 6వ భావంలో కుజరాహువులు మాత్రం అద్భుతం అండి. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్గా బాగుంటారు. అంటే కళారంగ బాగుంటారు మీరు. అలాగే మీ తోపుట్టువులకి చాలా మంచి కాలం అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. 6వ భావంలో రాహు మీకు శత్రుభయం లేకుండా విదేశాలకి స్టాంపింగ్ అయ్యేటట్టు, గ్రూప్స్ ఏదైనా ఎగ్జామ్స్ రాస్తుంటే వాటిలో సక్సెస్ అయ్యేట్టు చేస్తాడు. ఎనిమిస్ లేకుండా బాగుండడం, మీ మేనమాలు బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. 7వ భావంలో బుధుడు ఒక్కడో కూడా అంత మంచివాడు కాదండి. 7వ భావానికి శనిదృష్టి కూడా ఉంది. కొద్దిగా మీ భార్యాభర్తల విషయంలోనూ, మీ వ్యాపారాల్లోనూ కొద్దిగా అవకతవకలు ఉంటాయి, చిన్నది ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. బుధుడు కదండి. బుధుడిని ఎవరు పూజిస్తే సంతోషిస్తాడు? ఆయన విష్ణువుని ఆరాధన చేస్తే సంతోషిస్తాడు. అంటే శ్రీమన్నారాయణుని చేసిన, సత్యనారాయణ స్వామిని ఆరాధన చేసిన మన గురువు జగద్గురువు ఉన్నారు కదండి, శ్రీకృష్ణుడు, వాసుదేవుడు, ఆయన ఆరాధన చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే, అష్టమ స్థానంలో రవితో కలిసిన, గురుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. మంచిదా? మంచిదే. ఎందుకంటే అండి అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉంటే సరళ యోగాన్ని ఇస్తాడు. అలాగే 6వ ఇంటి వాడు గురుడు 8వ ఇంట్లో ఉంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. అప్పుడు ఎవరు ఉన్నారు? 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు కలిసి 8వ ఇంట్లో లేరు. రవితో కలిసి ఉన్నాడు కదా, లాభం. రవి పాపత్వం ఉంటాడు. అయినప్పటికీ ఆయన అష్టమంలో ఉంటాడు కాబట్టి కొద్దిగా సూర్యభగవాన్ ఆరాధన చేసుకుందాం. ఇదేం చేస్తే ఇవి ఏంటంటే విపరీత రాజయోగాన్ని ఇస్తాడండి. అంటే మీకు కోర్టు కేసులు గెలవడము, మీకు రావాల్సిన సంపదలు రావడము, లేకపోతే తలంతరంకి వచ్చే ధనయోగం ఉండడము, మీరు కష్టపడి సంపాదించింది కాకుండా మీ తోబుట్టువుల ద్వారానో లేకపోతే బంధువుల ద్వారా ఎవరో పక్క తనకి ధనం ఇవ్వడము జరుగుతుంటాయి. మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. డబ్బులే కాదండి, మీరు ఏదైనా ఎగ్జామ్స్ కానీ, ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, లేదా ఇంటర్వ్యూస్ కానీ వెళ్తే విజయం సాధిస్తారు. డబ్బులు బాగుంటాయి. 9th హౌస్ లార్డ్ బుధుడు సప్తమంలో ఉన్నాడు. భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నాడంటే శనిదృష్టి కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనాలు జరుగుతాయి మీకు. శ్రీమన్నారాయణుడి దర్శనాలు, లేకపోతే సత్యనారాయణ స్వామి దర్శనాలు, రాముడు శ్రీరామచంద్రుడి యొక్క దర్శనాలు అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. ఖచ్చితంగా బుధుడు కదా, బుధుడు కారకత్వం సింహన్నారాయణ. అందుకని ఆయన్ని మనం తులసి దళాలతో పూజిస్తే చక్కగా మనం అభివృద్ధిలో ఉంటాం. గాయత్రి మంత్రం చేయాలి, అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలా కాదండి, దశమాత 10th హౌస్ ఆడటం బాగున్నాడండి. మీ ఉద్యోగం బాగున్నాడు. మీకు ఉద్యోగాల ద్వారా మీకు ధన సంపాదన ఉంటుంది. అంటే 23, 24 తారీఖుల్లో మీకు ప్రమోషన్స్ రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రుడితో కలిసి ఇంకేదో 12వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటి అంటే చెరువులు బావులు తవ్వించడము, గుడులకి గోపురాలు దానాలు ఇవ్వడము, అన్నదానాలు చేయడము, శుభకార్యాలు చేయడము వలన మీకు ధనం ఖర్చు అవుతుంటుంది. అలానే కాకుండా మీకు సన్మానాలు కూడా బాగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మీరు అమ్మవారిని బాగా పూజించాలి. అలాగే సూర్యభగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. ఏది చేసినా చేయకపోయినా సూర్యభగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకూడదు. ఎందుకనంటే మీకు మ్యాలిఫిక్ అయ్యాడు ఆయన. అంటే బాధకుడు అష్టమ భావన ఉన్నాడంటే మీకు శరీర బాధ ఉంటుంది. అందుకని చెప్తున్నా. అంటే బాధ అంటే మనం అందుకని సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు కదండి, ఆయన నమస్కారం చేయండి. శరీరంలో వచ్చిన బాధలు తొలగిస్తాడు.